నమస్కారం. మీ అందరికీ తెలుగు ట్రెడిషన్స్కి స్వాగతం. ఈరోజు ఒక విశేషమైన రోజు, అదే మిథున సంక్రాంతి. ఈ పండుగ వెనుక ఉన్న ప్రాముఖ్యత, ఆచారాలు మరియు ఇది మన జీవితాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో వివరంగా తెలుసుకుందాం. అసలు మిథున సంక్రాంతి అంటే ఏమిటి? చాలామందికి ఈ పండుగ గురించి పెద్దగా తెలియదు. సంక్రాంతి అంటే సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి మారడాన్ని సూచిస్తుంది. మిథున సంక్రాంతి రోజున సూర్య భగవానుడు వృషభ రాశి నుండి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది ఒక ముఖ్యమైన ఖగోళ సంఘటన. ఇది భూమిపై శక్తి తరంగాలను ప్రభావితం చేస్తుందని నమ్ముతారు. ఆధ్యాత్మికంగా ఈ సమయం కొత్త ప్రారంభాలకు, జ్ఞాన సముపార్జనకు చాలా అనుకూలమైనది. మిథున రాశికి అధిపతి బుధుడు. సూర్యుడు బుధుని ఇంట్లోకి ప్రవేశించడం వల్ల బుధ ఆదిత్య యోగం ఏర్పడుతుంది. ఇది మేధస్సు, వాక్చాతుర్యం, వ్యాపార అభివృద్ధికి చాలా శుభప్రదం. ముఖ్యంగా ఒడిశాలో దీనిని రాజపర్వ అని 3 రోజుల పండుగగా జరుపుకుంటారు. భూదేవి ఋతుస్రావం అయ్యే సమయం ఇది అని నమ్ముతారు. అంటే భూమి వ్యవసాయానికి, కొత్త పంటలకు సిద్ధమవుతోందని అర్థం. ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడం, దానధర్మాలు చేయడం వల్ల వారి ఆశీస్సులు పొంది పితృదోషాలు తొలగిపోతాయని నమ్మకం. మరి ఈ శుభదినాన మనం ఏమి చేయాలి? ఉదయాన్నే పవిత్ర నదులలో స్నానం చేయడం లేదా ఇంట్లోనే శుభ్రంగా తలస్నానం చేయడం ఉత్తమం. సూర్య భగవానుడికి నీటిని సమర్పించడం, ఆదిత్య హృదయం లేదా సూర్య గాయత్రి మంత్రం పఠించడం వల్ల ఆరోగ్యం, సంపద కలుగుతాయి. విష్ణుమూర్తిని, భూదేవిని, సూర్యదేవుడిని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. మీ శక్తి కొలది వస్త్రదానం, అన్నదానం, ధాన్య దానం చేయడం చాలా పుణ్యకరం. ఆవులకు పచ్చిగడ్డి పెట్టడం కూడా మంచిది. ఈ రోజున కొత్త వ్యాపారాలు, నూతన కార్యక్రమాలు ప్రారంభించడం శుభసూచకంగా భావిస్తారు. చూశారు కదా, మిథున సంక్రాంతి కేవలం ఒక పండుగ కాదు. ఇది ప్రకృతితో, ఆధ్యాత్మికతతో మన అనుబంధాన్ని తెలియజేస్తుంది. ఈ శుభదినాన సూర్య భగవానుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని, అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక, పండుగ విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.